వైద్యో నారాయణో హరి అంటే డాక్టర్లు పానాలు హరి అనిపిస్తారని అనుకోకుర్రి. అట్లాగానే కాదు, వాళ్ళు దేవులతోని సమానం అన్నట్లు. ఇప్పుడు డాక్టర్ల ముచ్చట ఎందుకంటే వాళ్ళకు సూదులు కూర్చుడు ఒక్కటే తెలుసు అనుకున్న ఇంతకాలము. వాళ్ళు మస్తు పాటలు కూడా కడతారు తెలుసా. మచ్చుకు గీ పాటినుర్రి, అందులో ఉన్న నిజాలను ఎత్తుకుర్రి. డాక్టర్లు అంటే ఆపరేషన్లు చేసుడు సూది మందులు ఇచ్చుడే కాదు, అప్పుడప్పుడు ఇట్లా పాటలు కూడా వాడతారట. మీరు వేసుకోండిగా. నానా విధముల మేలు అబ్బాయిలైతే పెళ్లిళ్ళు చేసుకుని హాయిగా ఉంటారు. కార్లు బంగ్లాలు లేకున్నా గానీ బానే బతికేస్తారు. అమ్మా ఏందో అనుకున్నా గానీ బాగానే వాడుతున్నారు. మంచిగుంది కదా వీళ్ళు వాడుతున్న పాట. ఇక పురాగిందాం. మనకేమో 18,000 అవి కూడా సకంగా రావా. 6 నెలలైతే గాని చేతికి రావే. వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదే. మన బతుకేమో ఇట తగలబడింది. ఎక్కడ వేసిన ప్రాణం అక్కడే ఉంది. ఏంది డాక్టర్లకు జీతం తక్కువనదా? మీరంటే జూనియర్ డాక్టర్లు కాబట్టి 18,000 వస్తున్నాయి. అదే ఓ 4-5 ఏళ్ళు అయినాక మీ అసొంటోళ్ళు ఎట్లా సంపాదిస్తున్నారో ఎరకలేదా? ప్రైవేటు సర్కార్ దవాఖాన్లన్నీ అరుచుకుంటున్నారు. సరే మీ సంపాదన ముచ్చట మాకెందుకు తీయురి. నా ఫ్రెండ్ ఇంజనీరు, జీతం 20,000, బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్, లేనే లేదు లోటు. వారానికి 5 రోజులు పని చేస్తారు. వీకెండ్ అంటూ 2 రోజులు ఎంజాయ్ చేస్తారు. మీకు మీ 80,000 తీసుకుంటున్న ఇంజనీర్ ఫ్రెండ్సే తెలుసు, కానీ బయట 180 మంది ఇంజనీర్ చదువు పూర్తి చేసి ఉట్టిగా రోడ్ల మీద తిరుగుతున్నారు. సర్టిఫికేట్ కాగితాలు పట్టుకొని ఏం చేయాలో అర్థం కాక కనబడ్డ కాడల్లా దరఖాస్తు వెతుకుంటున్నారు. ఎరుకున్న వాళ్ళందరినీ బ్రతిమలాడుతున్నారు ఏదన్నా నౌకరుంటే చూడమని. మరి డాక్టర్ చదివినోళ్ళు ఎవరన్నా ఒక్కలు ఖాళీగున్నారేమో చూడురో పారి. ఇంతేనా ఇంకా ఉందా? మనకేమో సండేలే లేవే, పండుగలైతే అసలే లేవే. 48 గంటలు డ్యూటీలో ఉంటాం. ఇది మాత్రం శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఏడాదికి 3 నెలలన్నా ధర్నాలు స్ట్రైకులే చేస్తుంటారు మీ జూనియర్ డాక్టర్లు. కావాలంటే ఓ పారి మీ దవాఖాన్లకు వచ్చే పేషెంట్లను అడుగుర్రి. సరే ఆయనతో పాట వాడుండ్రిగా. 6 సంవత్సరాల చదువు అంతం లేనే లేదు. ఆపై రూరల్ సర్వీస్ చేయాలి 3 ఏళ్ళు. హౌసీ తర్వాత పీజీ తర్వాత సర్వీస్ చేయాలి. మొత్తం అయ్యేసరికి 30 ఏళ్ళు వస్తాయి. ఇంకెప్పుడు సెటిల్ అయ్యేది? ఈ మా గోడు ఎవడు వినేది? డాక్టర్ కే రోగం వస్తే దిక్కే లేదే. పుసుక్కున పోయేటుంటే ఇన్సూరెన్స్ లేదే. మన బ్రతుకేమో ఇలా తగలబడింది. ఎక్కడ స్టార్ట్ అయిన స్ట్రైక్ అక్కడే. ఇండ్ల జర ముచ్చట వాజిబే అనిపిస్తుంది. అయినా ఇంత కష్టపడి మీ బాధలు చెప్పుకుంటున్నారు కాబట్టి మీకందరికి ఒక ముచ్చటనైతే చెప్పాలనిపిస్తుంది. 80,000 లక్ష రూపాయలు తీసుకునే ఇంజనీర్లకు పైసల మీదనే ఆశ ఉంటది. కానీ మీ డాక్టర్ల ముచ్చట అట్లా కాదు. డాక్టర్లంటే భూమి మీద కనబడే దేవుడు అసొంటోళ్ళు. మీరు పబ్లిక్ చేసే సేవలకు ఎంత ఇచ్చినా సరిపోదు. మీరు ట్రీట్మెంట్ ఇచ్చినాక దవాఖాన్లకెళ్ళి డిశ్చార్జ్ అయిపోయేటప్పుడు గా పేషెంట్లు వాళ్ళ చుట్టాలు మీ మేలు మర్చిపోమన్నట్టు చూసి ఆ సూప్ ఎట్లుంటదో ఒక్క పారి యాద్ చేసుకోండి. దాని ముంగట గీ పైసలు సెలవులు అన్ని ఎంత చిన్నగొడతాయో. మొత్తానికి పాటనైతే మంచిగానే కైగట్టి పాడిండ్రు పోండ్రి. ఇంకెప్పుడు సెటిల్ అయ్యేది? ఈ మా గోడు ఎవడు వినేది?